వాక్ స్వరూపాలు లలితా శాస్త్రంలో ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో వాక్ స్వరూపము ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. లలితా శాస్త్రంలో అనేకమైనటువంటి రహస్యాలు చెప్పారు అని గతంలో అనుకున్నామనరా. ఆ రహస్యాల్లో వాక్ స్వరూపాలు ఇది చాలా గొప్పదైనటువంటి రహస్యం. వాక్ స్వరూపాలు ఏమిటి? మనం మాట్లాడుతున్నాం కదా, ఈ నోట్లోంచి బయటకు వచ్చేదాన్నే వాక్కు అని అంటారు. ఈ వాక్కు ఎన్ని రూపాలుగా మార్పు చెంది ఇలా బయటకు వస్తుంది మనకి. అంటే మొదల నుంచి ఇలాగే ఉంటుందా? మన నోట్లోంచి ఇప్పుడు ఏ వాక్ అయితే ఏ మాట అయితే బయటకు వస్తుందో అదే రూపంలో ఉందా మొట్టమొదటి నుంచి ఈ వాక్కు? ఎలా బయటకు వస్తుంది? ఎన్ని మార్పులు చెందింది? ఈ విషయాలను తెలియజేసేదే ఇక్కడ మనకి ఈ వాక్ స్వరూపాలు అని చెప్పి 366వ నామం దగ్గర నుంచి ఒక 8 నామాలు. ఈ 8 నామాలను కూడా ఇక్కడ ఈ విషయాలు మనకి వివరించడం జరుగుతుంది. ఈ వాక్కు అనేది 4 రకాలుగా ఉంటుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. మొత్తం 4 రకాలైనటువంటి వాక్కులు ఇవి. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు దానికి ఒక రూపం కానీ ఒక ఇదమిద్దమైనటువంటి ఒక ఆకారం కానీ ఏం ఉండదు. ఎందుకంటే అది ఆలోచన స్థాయిలో ఉంటుంది. ఏదో ఒక పని చేయాలి అనుకున్నాం, పని ఎలా చేయాలి ఏమిటి అనేది ఇంతవరకు నిర్ణయం కాల, కాబట్టి దానికి ఒక రూపం అనేది ఉండదు. అలా నిర్ణయం కానటువంటి వాక్కుని పరావాక్కు అని అంటారు. మనం పూర్తిగా నిర్ణయించుకోనటువంటి పని ఏదైతే ఉన్నదో దాన్ని పరావాక్కు అంటారు. అంటే దానికి నిశ్చితమైనటువంటి రూపం అనేది ఉండదు. ఈ పరావాక్కు అనే శరీరంలో ఎక్కడ ఉంటుంది? బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఇక్కడ ఉంటుంది పరావాక్కు. అంటే మానవుడికి ఏదైనా ఒక పని చేయాలి అంటే చెయ్యాలి అనే ఆలోచన ఎక్కడొస్తుంది? ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర వస్తుంది మొట్టమొదటి ఆలోచన. ఆ వచ్చిన తర్వాత ఆ ఆలోచన అక్కడే ఉంటుందా? మిగిలిన శరీర భాగాల్లోకి వస్తుందా? అక్కడే ఉంటే దాని గురించి మనం ఆలోచించక్కర్లా అసలు. అది అక్కడి నుంచి కిందికి వస్తుంది, ఆధార చక్రంలోకి వస్తుంది. ఆధార చక్రంలో కనుక వచ్చినట్లయితే దాన్ని పశ్యంతి వాక్కు అంటారు. ఈ ఆధార చక్రంలో నుంచి షట్చక్రాలు, ఇప్పుడు ఆధారము, స్వాధిష్టానము, మణిపూరము, ఈ చక్రాలు దాటి అనాహత పద్మంలోకి వస్తుంది. అది 3వ వాక్కు. దాన్ని మధ్యమ వాక్కు అంటారు. ఆ తర్వాత అది అనాహతం దాటి విశుద్ధి దగ్గరికి వస్తుంది. ఈ విశుద్ధి చక్రం దాటి నోటి ద్వారా బయటకు వస్తుంది. ఇలా వచ్చేటటువంటి వాక్కునే వైఖరి వాక్కు అని అంటారు. వైఖరి వాక్కు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరంతా వినేది కూడా ఆ వైఖరి వాక్కు. ఇలా వాక్కు 4 రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ లలితా శాస్త్రంలో చెప్పారు. చూడండి, చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ వాక్ స్వరూపాలు మరి యాక్చువల్గా అయితే ఈ తెలుగు, సంస్కృతము ఆ పీజీ చేసేవాళ్ళు, అంటే తెలుగు ఎంఏ, సంస్కృతం ఎంఏ చదివే వాళ్ళకి బాగా తెలియాలి. నేను ఒకసారి నా మావిడిని అడిగాను, ఈ వాక్ స్వరూపాలు అని మేము చెప్పేస్తూ ఉంటాం కదా, మీరు ఏమన్నా చదువుకున్నారా? ఆవిడ ఎంఏ తెలుగు, అందుకని మీరు ఏమన్నా చదివారా? మీకు ఏమైనా తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ దీని గురించి? ఆవిడ చెప్పిన సమాధానం ఏమంటే, మాకు సిలబస్లో అయితే ఉంది, వాక్ స్వరూపాలు అనే మాట సిలబస్లో ఉంది. ఏదో ఈ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే పేర్లు మాత్రం ఎప్పుడో మేము విన్నాము. ఇవి అంతా తప్పించి మాకు వాటిని గురించి పెద్దగా ఏం తెలియదు అని. మొత్తానికి ఇందులో మాత్రం ఉంది. అలాగే వేదంలో కూడా ఉంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కు అనేది వేదంలో కూడా చెప్పబడింది. అది ఇప్పుడు ఈ లలితా శాస్త్రంలో చెప్తూ ఉన్నాడు. ఎలా?
పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత. ఇక్కడ మనకి సమయాచారము కౌళాచారము అని రెండు రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఈ వాక్ స్థానాలు, ఈ వాక్కులు ఎక్కడెక్కడ ఉంటాయి? పరావాక్కు అనేది బ్రహ్మరంధ్రంలో ఉంటుందన్నాం. పశ్యంతి వాక్కు ఆధార చక్రంలో ఉంటుంది. మధ్యమ వాక్కు అనాహత పద్మంలో ఉంటుంది. వైఖరి వాక్కు నోటి గుండా, ఈ నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని మనం వైఖరి వాక్కు అని అన్నాం. ఇలా 4 రకాలైనటువంటి వాక్కు కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ 4 రకాలైనటువంటి వాక్ స్థానాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది ఎవరి ప్రకారం ఈ 4 రకాలైనటువంటి వాక్ స్థానాలు? సమయల ప్రకారం ఇది 4 రకాలైనటువంటి వాక్ స్థానాలు. ఇందులో మళ్ళీ కౌళాచారులు, ఈ కౌళాచారుల దగ్గరికి వచ్చేప్పుడు అక్కడ మళ్ళీ తేడా ఉంది. ఏమిటి తేడా ఉంది? కౌళాచారంలో తేడా ఏమున్నది అనే విషయం కనుక చూస్తే, ఈ కౌళాచారంలోకి వచ్చేప్పటికీ పరావాక్కు అనేది ఇక్కడ ఉండదు. అసలు బ్రహ్మరంధ్రం దగ్గర పరావాక్కు రావటం అనేది ఉండదు. ఆధార చక్రంలో వస్తుంది వాళ్ళకి ఈ పరావాక్కు అనేది. ఆధార చక్రం నుంచి స్వాధిష్టానంలోకి వస్తుంది పశ్యంతి వాక్కు. మిగిలినటువంటి 2 వాక్కులు మామూలే. అనాహత పద్మంలో ఉండేది మధ్యమ వాక్కు, విశుద్ధి దగ్గర ఇక్కడి నుంచి బయటకు వచ్చేది వైఖరి వాక్కు. కాబట్టి ఇక్కడ కౌళులకి సమయలకి ఇద్దరినీ కనుక మనం కూర్చోబెట్టి ఏమిటి మీ దగ్గర ఉన్న తేడా అని మనం ఒక్కసారి వాళ్ళని అడగగలిగితే, సమయాచార్యుల ప్రకారం బ్రహ్మరంధ్రంలోనే ఉంటుంది పరావాక్కు, కౌళాచారంలో ఆధార చక్రంలో ఉంటుంది పరావాక్కు. ఇక పశ్యంతి వాక్కు దగ్గరికి వచ్చేప్పటికీ సమయల ప్రకారం ఈ పశ్యంతి వాక్కు ఆధార చక్రంలో ఉంటుంది. కానీ కౌళులకు వచ్చేటప్పటికీ స్వాధిష్టానంలో ఉంటుంది అన్నాం. ఈ 2 ఇక్కడ ఉండే తేడాలు. అంతే తప్పించి మిగిలిన వాక్ స్వరూపం అంతా ఒకటే. ఇక ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చూడాలి. శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం మనం. అవి ఏమిటి? ఆధార చక్రము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రానికి పైన సహస్రదళ పద్మం ఉన్నది అని చెప్తూ ఉన్నాం. ఇవి ఉన్నటువంటి చక్రాలు. ఇందుకే భగవత్పాదుల వారు సౌందర్యంలో రాస్తారు చూడండి. మహిం మూలాధారే కిమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి విత్వా కులపదం. అక్కడ సహస్రారే పద్మే వహరతి పత్యా విహరతి. ఈ కుండలిని శక్తి జాగృతమై సహస్రదళ పద్మం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కన్నికని అలా తామర దుద్దని కరిచి పట్టుకుంటుంది. అప్పుడు ఆ యోగి యొక్క శరీరంలో ఆ చంద్రమండలంలో నుంచి జాలువారేటటువంటి అమృత ధారలు కిందికి వచ్చి యోగి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతాయి. ఆ సమయంలో యోగి పొందేటటువంటి ఆనందము అనేది ఉన్నదే, అది అనిర్వచనీయము, అనుభవైక వైద్యము అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్స్థానాలు వాక్కు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటగా అసలు ఆలోచన అనేది వస్తుంది. ఈ ఆలోచన అనేది ఇక్కడ వస్తుంది అని చెప్పుకున్నాం సమయాల ప్రకారం. అందుకని దీన్ని పరావాక్కు, ఇది పరాస్థానము, పరాస్థానంలో ఉండేది కాబట్టి పరావాక్కు. వాక్కుకి మూలస్థానం, ఆలోచనకి మూలస్థానం. ఈ వాక్కు దానికి ఒక రూపము అనేది ఉండదు. ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఏం చేయాలో ఇదమిద్దంగా మనకేం తెలియదు, ఏదో చెయ్యాలి అని మాత్రం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చెప్తాం దానికి? అందుకే దానికి ఒక రూపము అనేది ఉండదు అని చెప్తాం. పరావాక్కుకి రూపం ఉండదు. ఇక్కడ ఉండే వాక్కు అవ్యక్తము అంటాం, చూడటానికి వీలుండదు.
అక్కడి నుంచి అది ఆధార చక్రంలోకి వస్తుంది. ఆధార చక్రంలోకి వచ్చేప్పటికీ ఈ వాక్కు కొంత మార్పు చెందుతుంది. ఏ రకంగా మార్పు చెందుతుంది? ఆ వాక్కి కొంత రూపము అనేది కొంత కలుగుతుంది. ఏమిటి రూపం వస్తుంది? ఇక్కడ అసలు ఏమీ రూపం లేనటువంటి వాక్కు కింద ఆధార చక్రంలోకి వచ్చేటప్పటికీ పసిపిల్లవాడు, అంటే రోజుల పిల్లవాడు ఏడుస్తాడు చూడండి. వాడు ఏడిస్తే ఏదో ఒక శబ్దం మాత్రమే బయటకు వస్తుంది తప్పించి వాడు ఏం అడుగుతున్నాడో, వాడికి ఏం కావాలో మనకు తెలియదు. అది పశ్యంతి అంటే. స్పష్టత లేనటువంటిది, అసలు పూర్తిగా ఏమాత్రము తెలియనటువంటి వాక్కు, దాన్ని పశ్యంతి వాక్కు అని అంటారు. ఈ పశ్యంతి వాక్కు షట్చక్రాల గుండా ఇలా మళ్ళీ పైకి వస్తుంది. ఆధార చక్రం కదా, అక్కడి నుంచి దాటి స్వాధిష్టానం దాటి మణిపూరం దాటి ఇప్పుడు అనాహతంలోకి వస్తుంది. అనాహతంలోకి ఎందుకు రావాలండి? అనాహతంలోనే ఎందుకు ఆగాలి? శరీరంలో ఇందాక షట్చక్రాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ షట్చక్రాలు ప్రారంభం చేసేటప్పుడు విశుద్ధి చక్రంలయా, విశుద్ధి చక్రం నుంచి మొదలు పెడతాం. ఎందుకు అంటే ఈ షట్చక్రాల్లో అక్షర సమామనాయము దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటిది విశుద్ధి చక్రం, కంఠస్థానంలో ఉండేది విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రానికి 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాల్లోనూ కూడా ఆ నుంచి అహా వరకు ఉండే అక్షర సమామనాయం, అచ్చులు అంటారు వాటిని. ఆ అచ్చులు అక్కడ ఉంటాయి. ఆ నుంచి అహా వరకు అచ్చులు ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత కిందికి వస్తే అనాహతం. అనాహతంలో 12 దళాలు ఉంటాయి. ఇందులో కా నుంచి మొదలవుతుంది. కా నుంచి 12 అక్షరాలు, అంటే కాకా గగ్గైన్య చాచా జైని టా ఠా, 2 5 10, 2 12 అలా ఈ అనాహతంలో ఉంటుంది. అక్కడి నుంచి కిందకి ఒక్కొక్క చక్రంలోనూ ఎన్ని దళాలు ఉన్నాయో అన్ని అక్షరాలు చొప్పున వస్తాయి. అది చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి, అంటే ఈ భృగుటి స్థానం ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేప్పటికి హకారము క్షకారము ఇక్కడ 2 దళాలు ఉంటాయి. ఆ 2 దళాల్లోనూ కూడా హకార క్షకారములు ఉంటాయి. ఆ దేవతల పేరే హంసవతి, క్షమావతి అనే పేర్లతో ఆ దేవతల్ని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పశ్యంతి వాక్కు అనాహతానికి వచ్చింది. అనాహతంలో ఏమున్నాయి? ఇక్కడ 12 దళాలు ఉన్నాయి. అక్కడి నుంచి హల్లులు ప్రారంభమవుతున్నాయి. హల్లులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ వచ్చినటువంటి వాగ్రూపానికి హల్లులు కలుస్తున్నాయి. హల్లులు ఎప్పుడైతే కలుస్తున్నాయో, హల్లు అంటే కా అనేది హల్లు కాదు, క్ అనేది మాత్రమే హల్లు. ఆ క్ అనే ఆ హల్లుకి అచ్చు గనక కలిసినట్లయితే ఆ గలిస్తే కా అవుతుంది, ఈ గలిస్తే కీ అవుతుంది. అలా ఈ అనాహతంలో ఉండేటటువంటి ఈ హల్లులు కలుస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ వాక్కు అనేది కొంత స్పష్టత అనేది తెలుస్తుంది, పూర్తిగా తెలీదు. మాటలు వచ్చేరానటువంటి పిల్లవాడు మాట్లాడితే ఎలా ఉంటుందో చూడండి, అలా ఉంటుంది ఈ వాక్కు. ఈ అనాహతంలోకి వచ్చేప్పటికి దాన్ని మధ్యమ వాక్కు అంటారు. అంటే అది పూర్తిగా తెలియకుండానూ ఉండదు, పూర్తిగా తెలియదు, వచ్చేరాని పిల్లవాడు మాట్లాడినట్టుగా ఉంటుంది. అక్కడి నుంచి అది మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చేప్పటికి ఏమవుతుంది? ఈ విశుద్ధి చక్రంలోకి వస్తుంది. విశుద్ధి చక్రంలో అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులు ఏమవుతాయి? ఆ హల్లులకు కలుస్తున్నాయి. క్ అని ఉంది అక్కడ, దానికి ఆనో ఈనో ఊనో ఏదో కలుస్తుంది. కలిసినప్పుడు ఆ గలిస్తే కా అవుతుంది, ఈ గలిస్తే కే అవుతుంది, ఊ గలిస్తే కో అవుతుంది. ఇట్లా ఆ అక్షరం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది, స్పష్టమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది. ఎక్కడ? ఈ విశుద్ధి చక్రంలో. అలా సంతరించుకుని అది కాస్త ఈ నోటి ద్వారా ఇంకా బయటికి వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే పరా ప్రత్యక్షతి రూప, ఈ పరావాకు ప్రత్యక్షి స్వరూపంలో ఉంటుంది. ఆ తర్వాత పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప. ఇదేమో మధ్యమ వాక్కు, ఇది వైఖరి వాక్కు. ఇది ఏమిటి అంటే భక్తమానస హంసిక,
ఆ పరమేశ్వరి ఎక్కడ ఉంటుంది? భక్తుల యొక్క మనస్సు అనేటటువంటి ఆ మానస సరోవరంలో ఉంటుంది అని చెప్తున్నాం. అదే భక్త మానసహంసిక అంటే. అమ్మవారు మానస సరోవరంలో సంచరించే హంస. ఆ మానస సరోవరం అంటే మనస్సు అనే సరోవరము. మునీశ్వరుల యొక్క హృదయాలే ఇక్కడ మనస్సు అనే సరోవరాలు. ఆ సరోవరం నందు సంచరించే హంస అని ఆ వాక్కు యొక్క స్వరూపాలని ఈ లలితా శాస్త్రంలో ఇక్కడ వివరించటం అనేది జరిగింది.